నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సారావుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగాన్ని ఈరోజు అంటే 1950 జనవరి 26న పార్లమెంట్లో ఆమోద ముద్ర వేయించుకొని ఈరోజు నుంచి భారతదేశాన్ని ఒక రిపబ్లిక్ దేశంగా ప్రకటించుకోవడం చాలా సంతోషకర విషయం. 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చినా మనల్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి, మన దేశం ఏ విధంగా ఉండాలి, మన రాష్ట్రాలు ఏ విధంగా ఉండాలి, విధి విధానాలు ఏ విధంగా ఉండాలని చెప్పి అప్పుడున్న రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు అంబేద్కర్ గారికి మరియు డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులకి రాజ్యాంగాన్ని రచించమని బాధ్యతలు అప్పచెప్పడం, నవంబర్ 26, 1949న ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగాన్ని రచించి దాన్ని రాష్ట్రపతి గారికి అందజేయటం, అదేవిధంగా పార్లమెంట్లో జనవరి 26న ఆమోద ముద్ర వేసుకొని భారతదేశాన్ని రిపబ్లిక్గా ప్రకటించుకోవడం కూడా చాలా గొప్ప విషయం. అంబేద్కర్ గారు ఈ భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడం, ఆయన ప్రపంచ మేధావి. 1916లోనే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి
ఆ రోజు బ్యారిస్టర్ చదువుకోవడం, మరి బ్యారిస్టర్తో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సైమల్టేనియస్గా అంటే రెండు కూడా ఒకేసారి పూర్తి చేసే కార్యక్రమం చాలా గొప్ప విషయం. ఆయన మాటల్లో ఆయన బరోడా మహారాజ్ దగ్గర చిన్న స్కాలర్షిప్ కోసం పనిచేసి ఆ స్కాలర్షిప్ సహాయంతో, ఆర్థిక సహాయంతో ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్లో ఈ యొక్క డ్యూయల్ డిగ్రీలు తీసుకొని అంటే 2 డిగ్రీలు కూడా పొంది అనేక దేశాల్లో చదువుకొని తిరిగి భారతదేశం వచ్చి భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడం చాలా గొప్ప విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేసే కార్యక్రమం. సామాజిక న్యాయం అంటే ఏంటో ఈ దేశంలో మొట్టమొదటిసారి చూపించిన వ్యక్తి, పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క విషయంలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరినీ చట్టసభల్లో తీసుకొచ్చి కార్పొరేషన్లు ఏర్పాటు చేయించి అన్ని కమిటీల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పెద్దపీట వేసే కార్యక్రమం చేశారు. అంతేకాదు మన విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని, ప్రపంచంలోనే అతి పెద్దదైన అతి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం. నేను కూడా వెళ్ళాను ఆ కార్యక్రమానికి. నేను లోపలంతా కూడా చూశాను. ఆయన జీవిత చరిత్ర చాలా అద్భుతంగా ఉంది. లోపల ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి కూడా చూడాల్సిన గొప్ప వేదిక. ఆయన జీవిత చరిత్రని ఫోటోలతో సహా, ఫోటోలే కాకుండా లోపల స్క్రీన్స్ కూడా పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి అట్లానే మైనప విగ్రహాలను పెట్టి చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా ఆయన చేసిన కృషిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల చూపించటం చాలా గొప్ప విషయం. నేను చెప్పడం కాదు, ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ దినపత్రిక ఢిల్లీలో ఒక పెద్ద వ్యాసం కూడా రచించింది దీని మీద. ఎక్కడా కూడా లేదు అంబేద్కర్ గారి జ్ఞాపకార్థం స్మృతివనం లాంటిది ఏర్పాటు చేయడం. ఇంత పెద్దది ఎక్కడా చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది. లోపల ఒక మినీ థియేటర్, మినీ ఓపెన్ థియేటర్, అట్లానే మ్యూజియం, ఆయన జీవితానికి సంబంధించిన విషయాలు, ఒక కన్వెన్షన్ హాలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించి జగన్మోహన్ రెడ్డి గారు 404 కోట్లతో నిర్మాణం చేయించి చాలా గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆ కార్యక్రమం నిజంగా చాలా గొప్పగా జరిగింది. ఆ రోజు లేజర్ షో కానీ, డ్రోన్ షో కానీ, అంబేద్కర్ గారికి గొప్ప నివాళి అర్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు సోదరులందరూ కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా ఈరోజు అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మరి రాజకీయంగా కాదు, ఆర్థికంగా కాదు, ఈరోజు సామాజికంగా పెద్ద గౌరవం లభిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు తెలియజేశారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కె నాసరయ్య పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగి ఉండాలని తెలిపారు. కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ కె నాసరయ్య పతాకాన్ని ఆవిష్కరించారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా వందనం చేసి మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవం గురించి మరియు క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్ కందుల జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ శ్రీవర్షిణి, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ సుధీర్ చంద్ర, డాక్టర్ నాయక్, డాక్టర్ మణికంఠ రవికుమార్, డైరెక్టర్
డైరెక్టర్ కోటిరెడ్డి, మేనేజర్ మహేష్, అశోక్ ఫార్మా స్వామి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా మన కొండవేడి ఈఎన్టీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత శిబిరం నందు చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేసి తగిన విధంగా మందులు ఇచ్చి దాదాపు 210 మంది పేషెంట్లు ఎగ్జామిన్ చేశాము. ఈ ఉచిత శిబిరంలో మన డాక్టర్లు డాక్టర్ శ్రీవర్షిని, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ నాయక్ అండ్ డాక్టర్ సుధీర్ చంద్ర అండ్ ఆల్సో మన ఆడియాలజిస్ట్ డాక్టర్ మణికంఠ అండ్ రవికుమార్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ విధంగా గత 24 సంవత్సరాల నుంచి రిపబ్లిక్ డేని గుర్తు చేయడం కోసం క్యాంపులు నిర్వహిస్తున్నాము. మన మెడికల్ కంపెనీలు సిప్లా, రెడ్డిస్, వివిధ కంపెనీస్, ఇంకా యూనిఫైడ్, ఈ కంపెనీస్ నుంచి మెక్లియాడ్స్ ఇలాంటి కంపెనీస్ నుంచి మనం వాళ్ళ సహకారంతో కొన్ని మందులు సేకరించి మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఇప్పుడు ఈ క్యాంపులో నిర్ధారించిన పేషెంట్లకి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తాము. సో ఈ అవకాశం ఉపయోగించుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా మన హాస్పిటల్కి కూడా ఆరోగ్యశ్రీ కింద పుట్టుకతో ఉన్న చెవిటి మూగ పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఎంపానల్ అయింది. సో ఇక్కడి నుంచి ఇక ముందు కానీ ఈ అవకాశాన్ని పుట్టుకతో చెవిటి మూగ పిల్లలు ఉన్న పేరెంట్స్ కానీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. నమస్కారం అండి. మన కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో ఈ రోజు కూడా రిపబ్లిక్ డే రోజు జరిగినటువంటి ఫ్రీ క్యాంపులో ఇంకొక శుభవార్త ఏంటంటే, మన పుట్టుకతో మూగ చెవిటి సమస్యలతో ఉన్న వాళ్ళందరికీ కాక్లియర్ ఇంప్లాంట్ సదుపాయం కూడా కలదు. ఆ కాక్లియర్ ఇంప్లాంట్ చిన్న పిల్లలంటే 3 సంవత్సరాల లోపు లేదా 5 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే ఉపయోగపడుతుంది. అది దాటిన తర్వాత ఉపయోగపడదు. సో ఆ చిన్నపిల్లలు ఎవరైనా చెవిడి మూగ సమస్యలతో ఉంటే ఆ పేరెంట్స్ వాళ్ళని తీసుకొచ్చి ఆ కాక్లియర్ ఇంప్లాంట్ సదుపాయాన్ని వాడుకోగలరా. చిన్నపిల్లల్లో ఎవరికైనా సరే వెంటనే చిన్నపిల్లలు మీరు చేస్తున్న శబ్దాలకు కానీ వాటికి రెస్పాండ్ అవ్వకపోయినట్లయితే వాళ్ళ వినికిడి ఎలా ఉందనేది తెలుసుకోవడం కోసం వినికిడి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. మొదటి నెలలోనే పరీక్షలు చేయించి వాటికి తగిన జాగ్రత్తలు తీయించుకుంటే చాలా మంచిది. అండ్ ఆ పరీక్షలు కూడా పుట్టిన పిల్లలకి 1 నెల, 3 నెలలు, 6 నెలల లోపే చేయించుకుని వాటికి తగిన ఇంప్లాంట్లు కానీ లేకపోతే మందులు కానీ తీసుకుంటే మంచిది. ప్రకాష్ నగర్లోని స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ డైరెక్టర్ భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్సీసీ గౌరవ వందనం ద్వారా స్కూల్ విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవం గురించి పిల్లలందరికీ వివరించడం జరిగింది. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా దేశభక్తి గీతాలు పాడి నృత్య ప్రదర్శన చేస్తూ వారి యొక్క దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, ఉపాధ్యాయులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నర్సారావుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నర్సరావుపేట అరవింద్ బాబు గారు పాడిందే పాట, ఎప్పుడూ పాడేది పాట. గంజాయి, గుట్కా, మట్కా, ఇసుక, మట్టి, మద్యం. ఇక ఆయనకి ఇది వాళ్ళ అసిస్టెంట్, అంటే పేరు నేను చెప్పదలుచుకోలేదు మీడియాలో. అతను ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు. ఆ స్క్రిప్ట్ చదవటమే అతనికి పరిపాలన. ఇక ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఈ ఐటమ్స్ లేకుండా ప్రెస్ మీట్ ఉండదు అసలు. గోపిరెడ్డి మా మాట మాట్లాడితే ఇవన్నీ ఒక ఊత పథంలాగా వచ్చేయాలన్నమాట. ఇది ప్రెస్ మీట్ ఆయన సంక్షిప్తంగా. మేము ఒక ఛాలెంజ్ విసిరాం, అంటే సాక్ష్యాలు ఉంటే తీసుకొని రా అని చెప్పి, లేకపోతే మీడియా సోదరుల ముందు పెట్టండి, చర్చకు వస్తామని. మీడియా సోదరుల ముందు మీరు సాక్ష్యాలంటే 2 సార్లు సాక్ష్యాలు పెట్టాడు. ఒకటి కేసనపల్లి దగ్గర నేను అవన్నీ కూడా డాక్యుమెంట్ తోటి సహా మీడియా ముందు నేను నిరూపించాను. ఆ యజమాని పేరు మీద ఉందో లేదో వెరిఫై చేసుకోండి. ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఎవరి పేరు మీద ఉందో మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు కూడా డాక్యుమెంట్లు ఎవరి పేరు మీద ఉన్నాయో వెరిఫై చేసుకోండి అని నేను సాక్ష్యాలతో సహా మీ ముందు చెప్పాను. దానికి సమాధానం లేదు. మరొకసారి విజయవాడలో ఏదో ఉన్నాయని చెప్పి
ఒక డాక్యుమెంట్లు అనేది ఇచ్చాడు, సర్వే నెంబర్లు అవి ఇవి అని చెప్పి తెచ్చాడు, హైదరాబాదు విజయవాడ. దాని మీద మీకు సాక్ష్యాలతో సహా నేను మొత్తం నిరూపించాను. ఎక్కడ ఎవరి పేరు మీద ఉంది అన్ని వివరాలతో సహా, సర్వే నెంబర్తో సహా. తర్వాత సమాధానం లేదు. ఇక ఎక్కడికి పోయినా ఇదే పాట, పిఏ ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం, పక్కన కూర్చోవటం, మాట్లాడటం, వెళ్ళటం. ఏంటిది అన్న? ఎక్కడున్నాం మనం? ఛాలెంజ్ విసిరాం, వెళ్ళి కోటప్పకొండ అన్నాడు. కోటప్పకొండ ఆయనే పోయి పేపర్లు అక్కడ పెట్టి వచ్చాడు అన్నాడు. ఆ పేపర్ల కోసం మేము పంపిస్తే పేపర్లు కూడా లేవు. అదే ఇది ఒక అలవాటుగా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోద్ది అనే ఒక ఆలోచనతో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడు తప్ప ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. ఎందుకంటే ఇప్పుడు 4-5 అయ్యారు, ఏం చేయాలో అర్థం కాదు. ఎమ్మెల్యే గారిని తిడితే నాకు ప్రచారం వచ్చింది అని చెప్పి మాట్లాడటం తప్ప ఏం లేదు. హత్య రాజకీయాల గురించి మాట్లాడాడు. బాలకోట్ రెడ్డి హత్య ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, సాక్ష్యాలతో సహా. వాళ్ళ భార్య చెప్పిన వీడియో కూడా మీడియా ముందు పెట్టింది. వాళ్ళ సొంత భార్య చెప్పిన వీడియో సంబంధం లేదయా, వెంకటేశ్వర రెడ్డి అనే అతను చేశాడు. అతను తెలుగుదేశం పార్టీ. ఆయన పెట్టుకున్న ప్రొఫైల్ ఫోటో, సెల్ ఫోన్ లో ఫోటో చూపించారు మీకు. మళ్ళీ దాన్ని కలుపుతాడు. రెండోది ఇబ్రాహీం హత్య ఎవరు చేశారో నిందితులు వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టాం. దానికి మేము అన్ని కూడా ఎఫ్ఐఆర్లు అన్ని చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. నువ్వు ఇంతవరకు ఆ కాంప్లెక్స్, అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి కేసులు వేయించావు. దాన్ని కూడా మేము ఛాలెంజ్ గా తీసుకున్నాం. ఛాలెంజ్ గా తీసుకొని వాళ్ళ హైకోర్టులో ఆర్డర్ ఇస్తే దాని మీద మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేబినెట్ లో పెట్టించి దాని పర్మిషన్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. మేము అభివృద్ధి వైపు వెళ్తుంటే నిత్యం అడ్డుకోవాలి, దీన్ని ఆపాలి అని చెప్పి ఒక తాపత్రయంతో పనిచేస్తున్నాడు తప్ప వేరే ఏం లేదు. అవినీతి గురించి మాట్లాడాడు. ఆయనే చెబుతాడు, ఒకసారి 1000 కోట్లు అంటాడు, ఒకసారి 2000 కోట్లు అంటాడు, ఒకసారి 3000 కోట్లు అంటాడు, ఒకసారి 5000 కోట్లు అంటాడు. అంటే ఆ చెప్పే అబద్ధంలో కూడా ఆయనకి, ఆ రాసే స్క్రిప్ట్ చెప్పే అబద్ధాల్లో కూడా క్లారిటీ లేదు. బస్ యాత్ర పెట్టారు, అప్పుడు బస్ యాత్ర పెట్టినప్పుడు 5000 కోట్లు అన్నాడు, మళ్ళీ నిన్న 2000 కోట్లు అంటాడు, 3000 కోట్లు. అంటే ఏది కోట్లు ఇవేమైనా వారాల్లో నెలల్లో 1000 కోట్లు 2000 కోట్లు సంపాదించే కార్యక్రమం ఎవరికైనా ఉండదు? ఇదేమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడిన మాటలే ఒకసారి గుర్తు చేసుకో. మేమేం మాట్లాడలా, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావో, ఎన్నిసార్లు ఈ అంకెలను పెంచావో తగ్గించావో ఒకసారి చెప్పాలి. అంటే నీకు ఏం మాట్లాడుతున్నావో, అబద్ధాలు ఏ విధంగా చెప్పాలో కూడా నీకు నేర్పించే కార్యక్రమం చేయాలి. పచ్చి అబద్ధాలు చెప్తావు. 200 ఎకరాలు ప్రభుత్వ భూమి అంటాడు. తీసుకోనరా, నువ్వు చెప్పిన సాక్ష్యం మేము చూపించాం. ఇంకెక్కడైనా ఉంటే నిరూపించు. రోజు ఇదే అబద్ధాల. నీకు ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు. ఏది పడితే అది మాట్లాడాలా. మీడియాలో మాట్లాడితే మాకు ఎవడో పెడతాడు. మీడియా ఈరోజు అంతా సోషల్ మీడియా, విపరీతమైన మీడియా ప్రచారం, ఎల్లో మీడియా ఉంది, ఆ మీడియా ప్రచారం. దీనికి తోడు వాళ్ళు వాళ్ళ వార్తలే రాస్తారు, పార్టీ వార్తలు రాయరు. తోపుడు బండ్ల దగ్గర, లేకపోతే బండ్ల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర జీ ట్యాక్స్ అంటారు. అది మరి అక్కడ ఎవరి దగ్గర వసూలు చేసామో నాకైతే తెలియదు ఎంతవరకు. మరి ఎవరైనా ఉంటే రమ్మని మాట్లాడదాం. మున్సిపాలిటీ గురించి మాట్లాడతాడు. నేను చెప్పాను క్లియర్గా, ఛాలెంజ్ చేస్తున్నాను. అన్నీ ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం. ఉప్పలపాడు దగ్గర 46 ఎకరాలు ఉందని చెప్తున్నాడు. ఒక్కసారి చూపించు కాగితం. మీడియా సోదరులకు చూపించు. నాకొద్దు, మీడియా సోదరులకు చూపించు సాక్ష్యం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏది పడితే అది మాట్లాడి ప్రజల్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం చేసే వాళ్ళ ఇవన్నీ చేస్తూ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇంకా కొంచెం హడావుడి.
ఏదో తిడితే నాకు ప్రచారం వచ్చింది, సీట్ వచ్చింది అనే ఉద్దేశంతో మాట్లాడటం సమంజసం కాదు. అట్లానే ఎవరో ఒక అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టాడని దానికి ఈయన యాడ్ చేసి పెట్టాడు. పడితే అది మాట్లాడి ప్రజల్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం చేసి ఇవాళ ఇవన్నీ చేస్తూ ఎన్నికలు వస్తున్నాయి కదా ఇంకా కొంచెం హడావుడి, ఏదో తిడితే నాకు ప్రచారం వచ్చింది, సీట్ వచ్చింది అనే ఉద్దేశంతో మాట్లాడటం సమంజసం కాదు. అట్లానే ఎవరో ఒక అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టాడని దానికి ఈయన యాడ్ చేసి పెట్టాడు. మా పార్టీ అతను పెట్టాడని చెప్పి మా పార్టీ వాళ్ళు ఖండించారు అది తీవ్రంగా. దానికి కూడా సాక్ష్యాలతో సహా నిరూపించాడు ఆయన, పేపర్లతో సహా ఆ భూమి యజమాని ఎవరో దాన్ని కూడా చూపించాడు. ఇవాళ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏమేం చేసింది, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది. ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి 90% కుటుంబాలకి ఈరోజు మేలు చేసే కార్యక్రమం చేసింది ప్రభుత్వం. ఈరోజు పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా ముందుకు వెళ్తాం. ప్రతి గ్రామం, ఇప్పుడే సోదరుడు చెప్తున్నాడు, ఎస్ఆర్కేటీ కాలనీలో 20 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు లేవు. మేము గర్వంగా చెబుతున్నాం, ఇవాళ మంచినీళ్ళు మేము అందించాం ఎస్ఆర్కేటీ కాలనీ. మున్సిపల్ వాటర్ అందించాం కార్యక్రమం. లింగంగుంట భూముల సమస్య, రాజధాని, జిల్లా రాజధాని చేయటం, జేఎన్టీయూ కాలేజీ, డిగ్రీ కాలేజీ, కేంద్రీయ విద్యాలయం, శివారు ప్రాంతాలను ఈరోజు విలీనం చేసే కార్యక్రమం చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 2600 కోట్ల రూపాయలతో నర్సరావుపేట నియోజకవర్గం ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధిగా చేసింది. చేతనైతే సూచనలు చేయాలి, అభివృద్ధి చేయండి, లేకపోతే ఈ కార్యక్రమం చేయండి, లేకపోతే అది చేయండి, ఇది చేయండి చెప్పాలి. అంతేగాని ఇక నీ ఇష్టం వచ్చినట్టు ఇక గుట్కాలు, మట్కాలు, ఇసుకలు, మద్యంలు, ఇక అది ఏంటో అది ఒక ఊత పదం లాగా ఇక దాన్ని కంటిన్యూస్ గా ప్రతి ప్రెస్ మీట్ లో అది మాట్లాడాలి. అది మాట్లాడకుండా ప్రెస్ మీటే ఉండదు. గోపిరెడ్డి డాష్ గుట్కాలు, మట్కాలు, మద్యం ఇవి లేకుండా అసలు ప్రెస్ మీట్ ఉండదు. ఇదేదో హరిదాసుడు పొద్దున్నే వచ్చి పాట పాడతాడు, ఆ పాటే పాడి 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 రికార్డు అరిగిపోయి ఇదైపోయిందాక ఏంటి ఇంత దిగజారుడుతనమైన రాజకీయాలు. ఇది తప్పది, దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో. మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా, నేను ఓపెన్ గా ఛాలెంజ్ ఇస్తున్నాను. మీడియా సోదరులు చూపించు, ఏదైనా నువ్వు ఒక సాక్ష్యం చూపించు, దానికి నేను సమాధానం చెప్తాను. నువ్వు ఏ సాక్ష్యాలు చూపించకుండా, ఏమి చూపించకుండా ఏదో కొండ పొయ్యానని పొయ్యి వచ్చి అక్కడ పేపర్లు పెట్టా అన్నాడు, మేము సాయంత్రం మనుషులు పంపించే లోపల పేపర్లు ఏం లేవు సార్, ఇక్కడ ఏమి లేవని చెప్పారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, ప్రేలాపన చేయటం. ప్రజాస్వామ్యంలో తేల్చుకుందాం, ప్రజల్లో ఈరోజు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ఎలక్షన్లు వస్తున్నాయి, రండి, తప్పకుండా రండి. ఎవరేంటో, ఏ పార్టీలో ఏదైనా సరే, ఎవరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే వైసీపీ తరఫున పోటీ చేస్తాం, తప్పకుండా తేల్చుకునే కార్యక్రమం. ఇది మేము చెప్తాను. చెప్పకుండా మీ మీడియా సోదరులే ఎవరైతే ఉన్నారో 4-5 సీనియర్లని పెట్టండి, సీనియర్లు అందరం కలిసి ఒక కమిటీ ఏర్పరచుకుందాం. నువ్వు ఏదైనా ఉంటే సాక్ష్యం చెప్పు. ఏది పడితే అది మాట్లాడటం, ఎట్లా పడితే అట్లా. సోషల్ మీడియా వచ్చింది, పోస్టులు ఇక మనం పెట్టవచ్చు, ఎక్కడికైనా పంపించవచ్చు, ఎక్కడికైనా అప్లోడ్ చేయొచ్చు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది తీవ్రంగా ఖండిస్తూ మీడియా సోదరుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పి, నర్సరావుపేట ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఏదో ఆరోపణలు, ఎవడెవడో బజార్లో మాట్లాడే ఆరోపణలు, ఎవరెవరో మాట్లాడే మాటలు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు గమనించండి, వాస్తవాలతో మీరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు. టీడీపీ ఇన్ఛార్జ్ సత్తలపేట అరవింద్ బాబు
మా ఎమ్మెల్యే గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఉనికిని కాపాడుకోవాలని ఇవన్నీ కూడా చేస్తున్నాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే టీడీపీ ఉనికి కాపాడుకొని చంద్రబాబు దగ్గర మార్పులు సంపాదించుకోవాలని ఇలా చేస్తున్నారు. అన్ని అసత్య ఆరోపణలే. ఇప్పటి నుంచి ఎన్నో చేశాడు, ఒక్కదాని కూడా ఒక్క రుజువు లేదు, అన్ని ఫేకే. మరి నా టీడీపీ ఇన్ఛార్జ్ అంటారు, ఒక ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికైనా మా శాసనసభ్యులు గారిని పట్టుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సమాధానం మేము త్వరలోనే చెప్తాము. మీరు ఇలా లేనిపోయినన్ని కూడా మా ఎమ్మెల్యే గారికి చుట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని మేము ఎంత మాత్రం కూడా ఎస్సీలైన మేము ఎంత మాత్రం సహించము. రాబోయే కాలంలో కూడా మీ మీద చట్టరీత్యా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఆయన. అందుకనే జనం ఈ వాటికి నిరాజనాలు పలుకుతున్నారు. మరి మీకేది జనం రావట్లేదా ప్రతి వాటిలో? మరి ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి గారికి వస్తున్నారు ఎందుకంటే లేనిపోని అబద్ధాలు. అంటే మీ యొక్క టీడీపీ ఉనికి చంద్రబాబు దగ్గర మార్కులు పొందాలనే మీరు చేస్తున్నారు, అంతపితే వేరే ఉద్దేశం కాదు. మీకు కూడా సత్యం ఏంటో తెలుసు, అసత్యం ఏంటో తెలుసు. మీరు చేసే ఆరోపణలన్నీ కూడా అసత్యమైనవి అని అంటలో నేను ఎటువంటి సందేహం లేదు. మీరు 100% నిరూపిస్తా. మా ఎమ్మెల్యే గారు మంచి మనసున్న వ్యక్తి, ప్రజల్లో అనేక మంచి పనులు చేసిన వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి. ఆయన పట్టుకొని ఆయన మీద లేనిపోయిన అసత్య ఆరోపణలు చేయటం, దాన్నేమో మీడియాలో ప్రచురించడం బాగలేదండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇక నుంచైనా మీ పద్ధతి మార్చుకొని మంచిగా మాట్లాడటం నేర్చుకోండి. స్థానిక టీడీపీ పార్టీ సమన్వయకర్త అరవింద్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి నసరాపేట శాసనసభ్యులు మా ప్రియతమ నేత డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద ప్రతిసారి చెప్పినట్టుగా అబద్ధాలు ఈసారి కూడా ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది. అరవింద్ బాబు గారిని మేము అడుగుతున్నాం, అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి అని మీరు ప్రతిసారి మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. మీరు ఇన్నిసార్లు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు తప్పితే ఎప్పుడు కూడా మీరు బహిరంగ మరి అది రుజువు చేయటం మీకు చేతకాల. మీరు ప్రజాక్షేత్రంలో ఉండి కూడా మీరు అన్ని ప్రజలకి అబద్ధాలు చెబుతూ ముందుకు వెళ్తున్నారు. మీ పార్టీ భాగవతం అంతా కూడా ఆ విధంగానే ఉంది. మీరు హత్యా రాజకీయాలు అంటారు. మరి హత్యా రాజకీయాలు మీరు అరవింద్ బాబు గారు మీకు ముక్కుసూటిగా చెప్తున్నాం. మరి గత ప్రభుత్వంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హత్యా రాజకీయాలు జరిగినాయా? మా శాసనసభ్యులు వారు గత 10 సంవత్సరాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు హత్యా రాజకీయాలు జరిగినాయా? ఆయన స్వతహాగా డాక్టర్ కాబట్టి ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ఈ నియోజకవర్గం శాంతియుతంగా ప్రజలకి సేవ చేసుకుంటూ చక్కని పేరు తెచ్చుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారి మీద ప్రతిసారి మీరు బురద చల్లి ఆరోపణలు చేయడం ఇది మంచిది కాదు. అరవింద్ బాబు గారు, మీరు గుర్తుంచుకొని మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మర్చిపోయి కూడా అబద్ధాలు ప్రజలకి చెప్పే విధంగా దిగజారేతనంలో మీ వ్యక్తిత్వం దిగజార్చుకోవటం సమంజసం కాదు. మీరు గెలుపొందాలనుకుంటే ప్రజలకి చక్కగా జరిగినట్టు చెప్పాలి తప్పితే ఎప్పుడు చూడు మీరు ప్రతిసారి ఆరోపణ చేయటం అది మీకు ఫేక్ అని ప్రజలు తెలుసుకోవటం, మీరు అబాసుపాలు కావటం, ఇటువంటి ఎక్కడ కూడా నసరాపేట నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా అక్రమాలు కానీ హత్యా రాజకీయాలు కానీ ఎక్కడ జరగలేదు. మరొకసారి మా శాసనసభ్యులు గారి మీద మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరం కూడా మీ మీద తగిన చర్య తీసుకోవడానికి ముందుంటామని హెచ్చరిస్తామైంది. చంద్రబాబు అరవింద్ బాబు గారికి ఒక ముఖ్య విజ్ఞప్తి. నేను ఈ సందర్భంగా చెప్పేందంటే హత్యా రాజకీయాలు మామూలు సంస్కృతి అది టీడీపీని గతంలో పోల్చి చూస్తే ఇప్పటికీ నర్సరావుపేట గడ్డ మీద టీడీపీ అనే పార్టీ గెలిచి దాని పొత్తుతో కానీ ఏ పార్టీ అయినా గెలిచి ఇప్పటికీ 20 ఏళ్ళు. ఈ రోజు వరకు టీడీపీకి అడ్రస్ లేకుండా చేశారు నర్సరావుపేట నియోజకవర్గం. గోపిరెడ్డి గారు లాంటి వ్యక్తి నర్సరావుపేట తిరగడం నిజంగా అదృష్టం. గత 10 ఏళ్ల నుంచి అన్ని అణగారిన వర్గాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ సమానంగా
ఆయన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవలు చేసుకుంటూ, అదే వాళ్ళకి కావాల్సిన అవసరాలను అందరికీ సహకరించుకుంటూ, ప్రతి కాలనీలో ఎటువంటి కాలనీలో మీరు ఏర్పాటు చేసిన, మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ గేట్ కాలనీకి ఇప్పుడు దాకా మంచినీళ్లు కానీ రోడ్లు కానీ ఏమీ లేదు. నర్సాపేటలో అభివృద్ధి అనేది మీరు మాటల్లో తప్ప ఏమీ లేదు. మీ సంస్కృతి అంతా దౌర్జన్యాలు, రౌడీజం ఇవి చేసుకుంటూ ఉండటమే. కానీ మా గోపిరెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎస్ఆర్ గేట్ కాలనీలో నిన్నటికి నిన్న 14 లైన్ల వరకు 12 లైన్ల వరకు వాటర్ సదుపాయం, మంచినీటి సదుపాయం కల్పించారు. అలాగే రోడ్లు, డ్రైనేజీలు కట్టించారు. ఇంతవరకు మీ కాలనీ ఏర్పడి 20 ఏళ్ళు అయినా కానీ దానికి ఎవరు అభివృద్ధి పనులు వచ్చి నడిపించిన వాళ్ళు లేదు. మా గోపిరెడ్డి గారు వచ్చిన 4 ఏళ్లలోనే మొత్తం అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రజలందరినీ ఎంతో మంచిగా మేలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారు. మీకు సాధ్యమైనంత వరకు మంచి చేయండి. మీరు అధికారంలో వస్తే ఈ మంచి పనులు చేస్తామని చెప్పి అధికారంలో రండి, ప్రజల మన్ననలు పొందండి. కానీ అనవసరంగా బురద జల్లే రాజకీయం చేస్తూ గోపిరెడ్డి గారు లాంటి మంచి వ్యక్తి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలో మీరు తీవ్రంగా ఘోరంగా అవమానం పాలవుతారు. రేపు మిమ్మల్ని ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పి తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి మీకు వస్తుంది. మీరు ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండి గోపిరెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం మానుకొని ప్రజల్లో మీరు మంచి చేస్తే మీ యొక్క మంచిని, మీ మార్కును చూపించుకోండి. కానీ అవినీతి మార్కలు వేసి ఎవరు అంటిద్దామంటే అది కుదిరే పని కాదు. అరవింద్ బాబు గారు, మీరు ఒకటే చెప్తున్నా, ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు చేసే మంచి ఏమైనా ఉంటే చెప్పుకొని రండి, అంతేలే కానీ మంచి వ్యక్తులను చెడు వ్యక్తులుగా చిత్రీకరించి మీరు అవాస్ పాలు కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రొంపిచెర్ల మండలంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగరవేశారు. మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జి అంకారావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎండీఓ కె మాథ్యూబాబు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మణివర్మ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి జగన్ నరసింహారెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సుబాని, మండలంలో అన్ని గ్రామ సచివాలయాలలో ఆయా గ్రామ కార్యదర్శులు జాతీయ జెండాలను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకు అవసరం లేదు కానీ కల్పించి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న తర్వాత మళ్ళీ మనకి ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని పూర్తిగా మనకంటూ ఒక హక్కు వచ్చిన తర్వాత పూర్తిగా మళ్ళీ రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాము. సో అందుకని భాగంగా ఏంటంటే మనము అందరూ ఏంటంటే అక్కడి నుంచి పిల్లల నుంచి వచ్చాం కాబట్టి మీరు అటువంటి భావాలతో, ఉన్నతమైన విద్యుత్తో, ఉన్నతమైన మనసులుగా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియపరచడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.